బ్రేకింగ్ న్యూస్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ శ్రీశైలం, కర్నూలులో ప్రధాని పర్యటించనున్నారు. శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు డ్రోన్ సిటీకి, రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. కర్నూలులో ప్రధాని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రధాని మోదీ కర్నూలు టూర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, ఈరోజు భారత ప్రధాని భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు? కర్నూలు ప్రోగ్రాం సంబంధించి 7,000 మంది పైపెచ్చు సిబ్బందితో ఇక్కడ మనం బందోబస్తు ఏర్పాటు చేయటం అనేది. ప్రధానమంత్రి గారు సుమారు రేపు 9 గంటల సమీపంలో మన కర్నూలు ఓరక్కల్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచే ఆయన, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంతా కలిసి అక్కడి నుంచే ఎయిర్పోర్ట్ నుంచే శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలంలో దర్శనం అంతా చేసుకుని ఇక్కడికి మళ్ళీ సుమారు 2 గంటల సమయంలో వస్తారు. ఇక్కడ మనకు మొత్తం 2.5 hours ఉంది ప్రోగ్రాము. సో దీనికోసం ఏంటంటే ఇది జిఎస్టీ 2.0 అనే ప్రోగ్రాం మీద జిఎస్టీ విజయం అనే దాని మీద చేస్తున్నారు. సో రాష్ట్రం నుంచి కూడా చిరు వ్యాపారస్తులని అందరూ అనిమూల నుంచి వస్తున్నారు. అలాగే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కూడా జనం రేపు ఒక ప్రోగ్రాం కోసం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇది మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా మనం ఈ ప్రాంగణంలోనే హెలిప్యాడ్ అరేంజ్ చేసుకున్నాం. అలాగే మొత్తం అన్ని ఈ ప్రాంగణానికి వివిధ మార్గాల నుంచి బస్సుల్లో జనం సురక్షితంగా వచ్చి సురక్షితంగా తిరిగి వెళ్ళే విధంగా మేము పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఓవరాల్గా ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు ఎంతమంది ఓవరాల్గా జనం వచ్చే ఛాన్స్ ఉంటుంది? పబ్లిక్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా భద్రత ఏర్పడుతుంది? సుమారు 3 లక్షల మంది వరకు వచ్చే అంచనా వేయటం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మేజర్ ఇష్యూ మనకు రేపు ట్రాఫిక్ ఉంటుంది. వచ్చిన పబ్లిక్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఇన్ టైంలో ఇక్కడికి వచ్చే విధంగా చూసి మళ్ళీ ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇన్ టైంలో సేఫ్గా వాళ్ళ యొక్క గమ్యస్థానాలు చేరే విధంగా మొత్తం మార్గం అంతా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కర్నూలు సమీపంలో ఉన్న 2 జాతీయ రహదారులు, ఇటు హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్ళే జాతీయ రహదారి కావచ్చు, ఇటు హైదరాబాద్ టు తిరుపతికి వెళ్ళే జాతీయ రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? వాటికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? హైదరాబాద్ కర్నూలులో అయితే ఎటువంటి అంతరాయం ఉండే అవకాశం లేదండి. ఇప్పుడు ఏదైతే హైదరాబాదు తర్వాత ఈ తిరుపతి ఏదైతే ఉందో మనం ఈ ప్రాంగణం పక్కనే నుంచి ఆ రోడ్ వెళ్తాం. దానికి ఒక ఆల్టర్నేట్ డైవర్షన్ ఇవ్వడం జరిగింది. ఆలంపూర్ మీదుగా వచ్చి ఇలాగ పాణ్యం, హుసేనాపురం ఆ సమీపంలో అక్కడ వెళ్ళి కలిసే విధంగా ఇచ్చింది. అలాగే ఇటు నుంచి అటువైపు నుంచి వచ్చే వాహనాలు కూడా బేతంచార్ల రోడ్లో తిరిగి అలా డోన్ దగ్గర మళ్ళీ ఆ బెంగళూరు హైదరాబాద్ హైవేకి వెళ్ళిపోయే విధంగా మనం ఆల్టర్నేట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సార్, ఓల్లో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ పేరిట జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఎక్కడ కూడా పబ్లిక్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా భద్రత కల్పించామంటూ కూడా ఇటు కర్నూలు రేంజ్ టీఐ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.